భారతదేశ ప్రధాని మోదీ ఇలాంటి కలగంటున్నారు. షాంఘై లాంటి నగరం ఇండియాలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగని ముంబై, బెంగళూరు, సూరత్ నగరాలు ఆ కోవలో ఉన్నాయనుకుంటే పొరపాటు. అహ్మదాబాద్ దగ్గరలోని డొలేరా అన్న చిన్న గ్రామాన్ని షాంఘై నగరంగా మార్చాలని కలలుగంటున్నారు. ఈ గ్రామాన్ని నెమ్మదిగా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలని అనుకుంటున్నారు. షాంఘై లాగే డొలేరా గల్ఫ్ ఆఫ్ కంబత్ కి సమీపాన ఉన్న పురాతన పోర్ట్ సిటీ. డొలేరాని షాంఘై లాగా మార్చాలనుకుంటున్న మోదీ గారి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. స్టెప్ 1, డొలేరాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఫైనాన్షియల్ పవర్ హౌస్ హబ్ గా మార్చడం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా డొలేరా ప్రపంచంలోనే బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇండియాకే పరిమితం కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా మారుతోంది. ఇతర నగరాల్లో లాగే డొలేరా కూడా అద్భుతమైన నగరంగా మారేందుకు అవకాశాలున్నాయి. అందుకు కారణం ఈజ్ ఆఫ్ బిజినెస్ పాలసీ. డొలేరాలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి కావలసిన లావాదేవీల కోసం ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. డొలేరాకి ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్ టవర్ ఉన్నాయి. దాన్ని ఏబిసిడి టవర్ గా పిలుస్తూ ఉన్నారు. ప్రాజెక్టులన్నీ ఇక్కడే అనుమతి పొంది వెంటనే తమ ఉత్పత్తులు ప్రారంభించవచ్చు. ఇలా అభివృద్ధి చెందిన నగరాల చుట్టుపక్కల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలా అభివృద్ధి చెందిన నగరాల చుట్టుపక్కల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతాయి. ముంబై ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు అక్కడ దేశంలోనే అత్యధిక ప్రాపర్టీ ధరలున్నాయి. బెంగళూరులో కూడా ఇలాగే జరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ సంస్థలు ప్రారంభించినప్పుడు ఇలాంటి అభివృద్ధి అక్కడ కూడా జరిగింది. రియల్ ఎస్టేట్ ధరలు కూడా చుక్కలంటాయి. ముందస్తుగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశం. ఒక మెగా ప్రాజెక్టులో ఎందుకు పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. డొలేరా నగరాభివృద్ధి ఒక ప్లాన్డ్ ప్రాజెక్ట్. లొకేషన్ ఆధారంగా కూడా ఇక్కడ ప్లాన్ వేస్తున్నారు. కాబట్టి దీర్ఘకాలంలో ఇక్కడ అభివృద్ధి మరింత బాగుంటుంది. కొంతకాలం రియల్ ఎస్టేట్ ధరలు కనుక పరిశీలిస్తే 40% పెరిగాయి. పైగా ఈ ప్రాజెక్టుకి ప్రధాని మోదీ ప్రోత్సాహం కూడా ఉంది. డొలేరా సిటీ నిర్మాణ బాధ్యత అంతా కూడా బ్రోగర్ రియాలిటీ సంస్థ తీసుకుంది. ఈ సంస్థ డైరెక్టర్, ఫౌండర్ అక్షయ్ కుమార్, డైరెక్టర్ దినేష్ వరాల్చి. ఈ కంపెనీ ప్రజల డ్రీమ్ హోమ్ నిర్మించేందుకు, కంపెనీలు పెట్టాలనుకునే వారికి సౌలభ్యంగా ఉండే రీతిలో ప్రాజెక్టులు రూపొందిస్తోంది. డొలేరా ప్రాజెక్టులో కేవలం భారతీయ సంస్థలే కాకుండా బ్రిటన్, యుఎస్ఏ, జపాన్, చైనా, కెనడా, దుబాయ్ లాంటి దేశాల వారు పెట్టుబడి పెట్టారు. డొలేరాలో కల్పించబోయే మౌలిక సదుపాయాలు ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలోనే అందించబోతున్నారు. ఒక విదేశీ కంపెనీ ఇండియాలో తమ ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేయాలంటే వారు ముందుగా భూమి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన రీతిలో నిర్మాణం చేపట్టాలి. అందుకు కావాల్సిన నీరు, కరెంట్, మానవ వనరులు స్వయంగా వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక వారు ఉత్పత్తి మొదలు పెడతారు. డొలేరాలో అలాంటి ప్రక్రియలేమీ అవసరం లేకుండానే కావాల్సిన వసతులన్నీ ముందుగానే సమకూర్చి పెడతారు. కేవలం స్థలం కొనుక్కొని పనులు మొదలు పెట్టుకోవడమే ఉంటుంది. టాటా, ఎయిర్ బస్ కంపెనీస్ కూడా ఇందులో ప్రముఖంగా ఉన్నాయి. 22,000 కోట్లతో తమ ఉత్పత్తిని మొదలు పెట్టేందుకు ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. మొదటిసారి ఒక ఇండియా కంపెనీ ఇండియాలోనే డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసేందుకు ముందుకొచ్చింది. సెమీ కండక్టర్స్ కోసం ఇండియా, చైనా, తైవాన్ లాంటి దేశాల మీద ఆధారపడుతోంది. భవిష్యత్తులో ఇలా ఇతర దేశాల మీద ఆధారపడకుండా డొలేరాలో ప్రాజెక్టులు ఆరంభం కాబోతున్నాయి. ఎందుకంటే గుజరాత్ ప్రభుత్వం డొలేరాను సెమీ కండక్టర్ హబ్ గా మార్చబోతోంది. అందుకే ఈ పరిశ్రమలు పెట్టాలనుకునే కంపెనీలకు రిజిస్ట్రేషన్ రుసుము, స్టాంప్ డ్యూటీ తగ్గిస్తోంది. ఇక్కడ అతిపెద్ద సోలార్ పార్క్ కూడా నిర్మాణం అవుతోంది. 5,000 మెగావాట్స్ విద్యుత్ శక్తి కూడా ఇక్కడ తయారు కాబోతుంది. ఇలా అన్నిట్లోనూ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. నగరం మొత్తం ఫ్రీ వైఫై సిటీగా ఉంటుంది. నగరం అంతా సీసీటీవీస్ అమర్చి ఉంటాయి. ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. దుబాయ్ న్యూరల్ హైటెక్ మోడల్ రీతిలో ఇక్కడ రోడ్ల నిర్మాణం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లోనే కంట్రోల్ రూమ్ కి సమాచారం అందుతుంది. కంట్రోల్ రూమ్ వాళ్ళు లోకల్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేసి వెంటనే చర్యలు తీసుకునేలా సమాచారం అందిస్తారు. క్షణాల్లోనే ఎమర్జెన్సీ సర్వీసెస్ టీం ప్రమాదం జరిగిన చోటుకి చేరుకుంటుంది. గవర్నెన్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక్కడ అన్ని పనులు డిజిటలైజ్ కాబోతున్నాయి. డొలేరాలో నివసించే ప్రజల కోసం ఒక ఈ గవర్నెన్స్ యాప్ ఉంటుంది. డొలేరాలో అన్ని రకాల సర్వీసులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందులో ఉంటాయి. స్థానికులకు ఏదైనా సమస్య ఎదురైనా కూడా వెంటనే వారి సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఏ నగరంలోనూ ఇలాంటి టెక్నాలజీని అమలు చేయలేదు. డొలేరా అన్ని రకాల అభివృద్ధి అడుగులకు వేదిక కాబోతుంది. డొలేరా నగరం 920 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తారు. ఇందులో 22 గ్రామాల బ్లూ ప్రింట్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ నగరంలో లివ్, వర్క్, ప్లే సూత్రం అమలు చేస్తారు. ఇదొక పారిశ్రామిక నగరంగా ఉంటుంది. ఉద్యోగ కల్పనకు అవకాశం ఇస్తుంది. గ్యాస్, పవర్, పోర్టబుల్ వాటర్, రిసైకిల్డ్ వాటర్, స్యూయేజ్ పైప్స్, ఈ సౌకర్యాలన్నీ కూడా అండర్ గ్రౌండ్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేస్తారు. షాంఘై లాగే 6 లేన్స్ రోడ్స్ ఉంటాయి. 450 కిలోమీటర్స్ హై స్పీడ్ మెట్రో కారిడార్, ఇంటర్నేషనల్ పోర్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతం ఇండియాలోని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. ఇండియాలో 70 మిలియన్ టన్నుల వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఇందులో కేవలం 20% మాత్రమే రీసైకిల్ అవుతుంది. డొలేరాలో మాత్రం జీరో వేస్టేజ్ పాలసీని అమలు చేస్తారు. ఇలా అమలు చేసే మొదటి నగరం డొలేరానే అవుతుంది.